Hello students. Hello students. Now we are going to discuss about one more important question they may ask in the IPE, that is limitations of Bohr's atomic model. Okay. So what are the limitations? Limitations are nothing but drawbacks. అంటే బోర్ చెప్పిన పాస్టులేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తప్పులు, వారి గురించి చెప్పేదే లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. ఏమి అతను మెయిన్గా చెప్పింది ఏమంటే ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ అన్ యాటమ్. అంటే ఆయన చెప్పిండేది యాటమ్ యొక్క స్టెబిలిటీ గురించి మాత్రం చెప్పాడు. హీ కెన్ ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రమ్ విత్ 1 ఎలక్ట్రాన్. అంటే ఎంతసేపు ఆయన, మీరు మన లాస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమేంటది, ఎంతసేపు స్పెక్ట్రమ్ కూడా హైడ్రోజన్ యాటమ్ గురించే రాస్తాం. హైడ్రోజన్ ఆటమ్ అంటే అటామిక్ నెంబర్ 1, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s1. ఏమి 1s1 అంటే ఎంతసేపు బోర్స్ ఆ పాస్టులేట్స్ చెప్పినంతసేపు కానీ, ఆ స్పెక్ట్రమ్ గురించి చెప్పినప్పుడు కానీ ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ గురించి ఉండే యాటమ్ గురించి మాత్రమే డిస్కస్ చేశాడు. అంటే హీ ఆల్వేస్ డిస్కస్డ్ అబౌట్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ కంటైనింగ్ యాటమ్ ఆర్ అయాన్ ఓన్లీ. ఓకేనా, ఈ రెండే మెయిన్గా ఆయన చెప్పిన పాయింట్స్. ఓకేనా, అతని డ్రాబ్యాక్స్ ఏమంటే మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ గురించి ఎక్కడ డిస్కస్ చేయాల, దట్ ఈస్ అ డ్రాబ్యాక్. అవునా కదా? అంటే హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ ఇన్ యాన్ యాటమ్. అంటే ఒక ఎలక్ట్రాన్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీలియం తీసుకున్నాం అనుకోండి, హీలియం అటామిక్ నెంబర్ 2, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 అవుతుంది. అంటే మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ ఉండే యాటమ్ గురించి ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్. సో కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ ఇన్ యాన్ యాటమ్, అదొక డ్రాబ్యాక్. ఇంకోటి ఏమంటే, సో హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్? అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చెప్పిన స్పెక్ట్రమ్, వాట్ ఈస్ స్పెక్ట్రల్ లైన్స్ అంటాం. ఆ స్పెక్ట్రల్ లైన్స్ని మ్యాగ్నెట్ యూస్ చేసి విడగొట్టామనుకోండి, స్ప్లిట్ చేసామనుకోండి, ఆ ఎఫెక్ట్ని జీమన్ ఎఫెక్ట్ అంటాం. సో జీమన్ ఎఫెక్ట్ మీన్స్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, అంటే మ్యాగ్నెట్ యూస్ చేసి ఆ స్పెక్ట్రల్ లైన్స్ని ఇంకా ఫర్దర్ స్ప్లిట్ చేస్తే వాటిని జీమన్ ఎఫెక్ట్ అంటాం. అదే స్పెక్ట్రల్ లైన్స్ అనేటివి కరెంట్ యూస్ చేసి మనం స్ప్లిట్ చేసామనుకోండి, దాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అంటాం. అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ది బై యూజింగ్ కరెంట్ ఈస్ కాల్డ్ స్టార్క్ ఎఫెక్ట్. ఇది ఎందుకు స్ప్లిట్ అవుతున్నాయి, ఎందుకు చేయగలము అనేది కూడా ఇతను చెప్పాలి, అదొక డ్రాబ్యాక్. ఇంకోటి ఏమంటే, ఎంతసేపు మనం బోర్స్ పాస్టులేట్స్ చెప్పినప్పుడు, ఓకేనా, ఇది న్యూక్లియస్ అని చెప్పాము, ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ మ్యానర్ అని చెప్పాను. వీటికి ఏమని పేరు పెట్టాము? ఆర్బిట్ అని పేరు పెట్టాము. ఆయన ప్రతి ఆర్బిట్ యాంగులర్ మొమెంటం ఎంత అంటున్నాడు? nh/2π. ఎందుకు అలా? ఈచ్ ఆర్బిట్ హ్యావ్ యాంగులర్ మొమెంటం, వై ఇట్ ఈస్ ఆల్వేస్ mvr = nh/2π అనేది కూడా మనకు ప్రతి ఆర్బిట్కి ఎందుకు ఇలా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి ఇది ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. దట్ మీన్స్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వై ద యాంగులర్ మొమెంటం ఈస్ ఆల్వేస్ mvr = nh/2π. ఓకేనా, ఇట్ ఈస్ అగైనెస్ట్ ఐసెన్బర్గ్ ప్రిన్సిపల్. ఓకేనా, ఐసెన్బర్గ్ చెప్పిన ప్రిన్సిపల్కి ఇది ఆపోజిట్గా ఉంది. ఓకేనా, ఐసెన్బర్గ్ అనేది తర్వాత. ఓకేనా, సో ఇట్ ఈస్ అగైనెస్ట్ ఐసెన్బర్గ్ ప్రిన్సిపల్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్. డ్యూయల్ నేచర్ అనేది కూడా నెక్స్ట్ టాపిక్ వస్తుంది. డ్యూయల్ నేచర్ అంటే ఏమి లేదు, మామూలుగా మూమెంట్, ఆ నేచర్ ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇట్లా డాట్గా వెళ్తే వీటి పార్టికల్ నేచర్ అంటాం, ఇట్లా వేవ్ లాగా మూవ్ అయితే వేవ్ నేచర్ అంటాం. ఓకేనా, ఆ డ్యూయల్ నేచర్ ఎందుకు ఉంటుంది అనేది కూడా అతను చెప్పలేదు. ఓకేనా, దీస్ ఆర్ ది డ్రాబ్యాక్స్ ఆఫ్ Bohr's atomic model. These are called as limitations. Once again I am repeating, what are the limitations? He cannot explain the spectrum of more than 1 electron in an atom. ఒక ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ ఉండే ఆటం గురించి చెప్పలేదు. నెక్స్ట్, he cannot explain జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. వాట్ ఈస్ ద జీమన్ ఎఫెక్ట్? ఏమని చెప్పాను? స్పెక్ట్రల్ లైన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేసుకొని స్ప్లిట్ చేస్తే దాన్ని జీమన్ ఎఫెక్ట్ అంటాం. స్పెక్ట్రమ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేసుకొని స్ప్లిట్ చేస్తే దానికి స్టార్క్ ఎఫెక్ట్ ఉంటాం. ఎందుకు ఫర్దర్ స్ప్లిట్ అవుతున్నాయి, ఎందుకు చేయగలం అనే దాన్ని చెప్పలేకపోయినాడు. సిమిలర్లీ ఈచ్ ఆర్బిట్, ఎంతసేపు ఈచ్ ఆర్బిట్ దేర్ యాంగులర్ మొమెంటం ఈస్ ఆల్వేస్ mvr = nh/2π అంటున్నారు బోర్స్. ఎందుకు అలా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. నెక్స్ట్, ఇట్ ఈస్ అగైనెస్ట్ హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ the dual nature of the electron. Okay, so this is about
limitations of Bohr's atomic model. Okay, in the next class, I will discuss one of the most important another question in the atomic structure is quantum numbers. Okay, thank you.